Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. I am yours, Sri Lakshmi ma'am. Today I am discussing about that unit first chapter I will also discuss, and the next one, second chapter, is what is spectrophotometer and single beam and double beam spectrophotometry. Okay, what is spectrophotometer? సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ ఇట్స్ టైప్స్. ఎలా అడుగుతాడంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అండ్ ఎక్స్ప్లెయిన్ సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అని అడుగుతాడు. అసలు స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం పైన. In IR region, a bond to vibration region takes place. The amount of radiation produced by a molecule is measured by ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్పెక్ట్రోఫోటోమీటర్. అంటే ఐఆర్ రీజియన్ ఏదైనా సమ్ రీజియన్ ద్వారా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి అటువంటి ఐఆర్, ఎన్ఎంఆర్, యూవి వచ్చేసరికి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం రెఫర్ చేయడాన్ని స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్తాం. ఏమని చెప్తామండి? స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, స్పెక్ట్రోఫోటోమీటర్ వచ్చేసరికి యూవీ విజిబుల్ అండ్ ఐఆర్ రీజియన్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్టర్ నౌన్ యాజ్ ద ఆప్టికల్ రీజియన్. Most of the spectroscopy instruments for using the UV or visible and IR regions are made of the five main components. Spectrophotometer, single beam and double beam spectrophotometry. మనకి డబుల్ బీమ్ ఇన్ టైం కూడా ఉంటుంది దీంట్లో టైప్స్లో. ఏమని చెప్తున్నారు? అల్ట్రా వైలెంట్ రేస్ అండ్ ఐఆర్ రేస్, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ యూవీ స్పెక్ట్రోస్కోపీ. Whatever it may be represented to UV and IR of the region's spectrum after known as the optical region. Most of the spectroscopy instruments for using the UV or visible and IR regions are made of the five main components. మనకి యూవీ స్పెక్ట్రోస్కోపీ అన్న, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అన్న, అలాగే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అన్న, మనకి దాంట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ని ఒక 5 సాధారణమైన ఇన్స్ట్రుమెంట్స్ అంటే 5 మెయిన్ కాంపోనెంట్స్ని మనం పర్టికులర్గా యూజ్ చేస్తామండి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ సోర్స్ అంటే స్టేబుల్ సోర్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ యొక్క స్టేబుల్ సోర్స్ని మనం ఏమంటాం? సోర్స్ అని చెప్తాం. సోర్స్ అంటే బిట్వీన్ లైట్. మోనోక్రోమాటర్ MONOCHRO METER కాదండి, MATER మోనోక్రోమాటర్, MATER మోనోక్రోమాటర్. ఓకే, మోనోక్రోమాటర్ a wavelength selected that isolates limited region of spectra for measurements. అంటే మోనోక్రోమాటర్ అంటే ఏంటి? అంటే చాలా నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ని మనం యూస్ చేయకుండా పర్టికులర్ వన్ ఆఫ్ ద వేవ్ లెంత్ని సెలెక్ట్ చేసుకుంటే అది స్పెక్ట్రాని మెజర్మెంట్ చేయడానికి మనం ఏమంటామంటే మోనోక్రోమాటర్. అంటే ఇప్పుడు థియేటర్ ప్రింట్ కనుక చూసారనుకో, మీరు సినిమా హాల్లో థియేటర్లో సినిమా చూస్తున్నాడు అనుకో, అక్కడ ఏమవుతుంది? ఒక ప్రొజెక్టర్ మీద ఫిల్మ్ అనేది అక్కడ దాని మీద ప్రదర్శించబడుతుంది. ఓకే, అలాగా మనకి లైట్ అనేది వన్ ఆఫ్ ద వే డైరెక్షన్లో ఓన్లీ వన్ లైట్ మాత్రమే దాని మీద డిపెండ్ అవుతుందన్నమాట. అలాగా పడేదాన్ని మోనోక్రోమాటర్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాంపుల్ కంటైనర్స్. శాంపుల్ కంటైనర్స్ అంటే ఒక కంటైనర్ని తీసుకుంటాం మనం.
డిటెక్టర్ కన్వర్ట్స్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. డిటెక్టర్ మనకి ఏం యూస్ చేస్తుందంటే రేడియేషన్ ఎనర్జీ లెవెల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్స్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. నెక్స్ట్ వన్ రికార్డర్. రికార్డర్ వచ్చేసరికి ఏం జరుగుతుంది? ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్ యూనిట్. ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్ యూనిట్. రికార్డర్ ఏం చేస్తుందండి? ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్ యూనిట్. డిటెక్టర్ ఏమో రేడియేషన్ ఎనర్జీ లెవెల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద చేంజ్ చేస్తుంటే మనకి రికార్డర్ వచ్చేసరికి ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్ యూనిట్ కింద జరుగుతుంది. ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్. రికార్డర్ ప్రాసెసింగ్ అండ్ రీడ్అవుట్ యూనిట్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఎన్ని సిగ్నల్స్ మనకి డ్రా అవుతున్నాయి ఇవన్నీ రికార్డర్ అనేది ఆ సిగ్నల్స్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద రేషియో ఆఫ్ ది రేడియంట్ పవర్స్ ఆఫ్ టూ బీమ్స్. అంటే మనం మనకి ఇక్కడ స్పెక్ట్రోఫోటోమెట్రీ వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ కింద డివైడ్ అవుతుందని చెప్పాను. మనకి సింగిల్ బీము, డబుల్ బీమ్ ఇన్ టైం. ఓకే, మనకి స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ the ratio of the radiant powers of two beams. Capital A equal to log P naught by P equal to log P solvent by P solution. మనం అంటే దీని యొక్క చేంజ్ని ఆర్ యూజ్ టు మెజర్ ద రేషియో ఆఫ్ ది రేడియంట్ పవర్స్ ఆఫ్ టూ బీమ్స్ మనము ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు లాగ్ పీ నాట్ బై పీ కింద డినోట్ చేస్తాం. లాగ్ అంటే పీ సాల్వెంట్ బై పీ సొల్యూషన్. It is advantageous because the wavelength can be varied continuously, making it possible to record absorption spectra. It is advantageous because the wavelength can be varied continuously, making it possible to record absorption spectra. మనకి వేవ్ లెంత్ కనుక అడ్వాంటేజ్గా మనం తీసుకున్నాం అనుకోండి, మనకి కంటిన్యూస్గా మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రాన్ని ఎలా డ్రా చేస్తుందో మనం చూస్తామన్నమాట. ఓకే, అంటే నార్మల్గా ప్రతిదానికి ఏమేమి తీసుకుంటామని డయాగ్రామ్లో ఉందండి. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అంటే ఐఆర్ అండ్
UV regions are made of the 5 main components. First one source, light or either mainly light వస్తుంది source అంటే. Next monochromator and sample detector. Okay, light source, monochromator, sample detector, recorder. ఇవి మనకి 5 మెయిన్ కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం. ఫోటోమీటర్స్ లైట్ సోర్స్ అంటే ఏమని చెప్పిన స్టేబుల్ సోర్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ. మోనోక్రోమాటర్ అంటే వేవ్ లెంత్స్ సెలెక్టెడ్ దట్ ఐసోలేట్స్ లిమిటెడ్ రీజన్ ఆఫ్ స్పెక్ట్రా ఫర్ మెజర్మెంట్. శాంపుల్ కంటైనర్స్ డిటెక్టర్ కన్వర్ట్స్ రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. రికార్డర్ ఏంటి యూజ్ అవుతుందండి, ప్రాసెసింగ్ అండ్ రీడౌట్ యూనిట్ అంటే అది మనం డ్రా చేసే సిగ్నల్స్ని ఇవన్నీ రికార్డ్ చేస్తుందన్నమాట. Photometers are used as detectors. Spectrometers are obtained into 2 types. These are single beam instruments, either single beam spectrophotometry. Double beam instruments are double beam spectrophotometry. And next one, third one also, there is mainly one of the type of double beam in time instruments. Single beam instruments, double beam instruments, double beam in time of instruments. Okay, the single beam spectrophotometry and also double beam spectrophotometry and single beam double beam in time spectrophotometry. Okay, first one, single beam instruments. In a single beam instruments, radiations from the monochromator or filters passes through a in a single beam instrument, radiation from the monochromator or filters passes through either the reference cell or the sample cell before falling on the photodetector. మనం సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్లో కనుక చూసుకున్నాం అనుకోండి, ఇది సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్. సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకేం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ని తీసుకున్నాం, మన సోర్స్ని మనం దేని మీద పంపాము, మోనోక్రోమాటర్లో పంపాం. మోనోక్రోమాటర్లో పంపిన లైట్ అనేది మనకు మొత్తం అంతా లైట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఓన్లీ ఆ సెల్ మీద పడేటట్టు మనకి లైట్ మోనోక్రోమాటర్ ద్వారా సింగిల్ బీమ్ అనేది పంపుతుంది. అది పంపింది మనకి ఏమవుతుంది, అది ఫిల్టర్ చేసి మోనోక్రోమాటర్ ఫిల్టర్ చేసి మనకి పాసెస్ త్రూ ఏదర్ రిఫరెన్స్ సెల్ గుండా ఒక వేవ్ని పంపింది. ఆ వేవ్ పంపితే తర్వాత మనకి రిఫరెన్స్ సెల్ అన్నా శాంపుల్ సెల్ అన్నా ఒకటే. బిఫోర్ ఫాలింగ్ ఆన్ ద ఫోటో డిటెక్టర్లోకి ఫాల్ అయిన తర్వాత ఆ బీమ్ని మనం రికార్డ్ చేస్తాం. ఓకే, ఇది సింగిల్ బీమ్ spectrophotometry, either single beam instruments. In a single beam instrument, radiations from the monochromator or filters passes through either the reference cell or the sample cell before falling on the photodetector. Okay, next one, double beam instruments. In double beam instruments, radiations from monochromator split into 2 beams and simultaneously passes through reference and solution cells before falling on the photodetector. Double beam instruments are advantages because they are compensate for all wide and variations of source and intensity with wavelength. This instrument is well studied for continuous reading of absorption spectra. ఓకే, డబుల్ బీమింగ్ టైమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీలో మనం ఏం చూస్తున్నాం, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అండి, డబుల్ బీమ్ ఇన్ టైం కాదు, డబుల్ బీమ్ spectrophotometry or double beam instruments.
ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం ఒక లైట్ సోర్స్ని మనం మోనోక్రోమాటర్ కింద పంపితే మోనోక్రోమాటర్ దగ్గర వన్ ఆఫ్ ద డివైడర్ అనేది పెడతామండి. డివైడర్ పెట్టినప్పుడు ఆ లైట్ ఓన్లీ వన్ ఆఫ్ ద లైట్ని 2 పార్షియల్ వేవ్స్ కింద పంపుతుంది. ఒకటేమో రిఫరెన్స్ వెళ్ళకుండా ఒకటేమో శాంపుల్ సెల్లో, ఒకటేమో రిఫరెన్స్ సెల్లో, ఒకటేమో శాంపుల్ సెల్లో. మనం శాంపుల్ సెల్లో రెఫరెన్స్ సెల్లో మనం తీసుకున్నాం అనుకోండి, శాంపుల్ సెల్ తీసుకున్నాం రిఫరెన్స్ సెల్ అంటే WB instruments are advantageous because they are compensate for all wide and variations అని చెప్తున్నా. అంటే సమ్ ఆఫ్ ద వేరియేషన్ పర్టికులర్లీ లైట్లో సమ్ ఆఫ్ ద వేరియేషన్ అనేది రిఫరెన్స్ సెల్ కింద పంపినప్పుడు అక్కడ ఫోటో డిటెక్టర్ని, శాంపుల్ సెల్ కింద పంపినప్పుడు ఫోటో డిటెక్టర్ని, యాంప్లిఫైర్ ద్వారా రీడౌట్ యూనిట్కి పంపినప్పుడు దెర్ ఈజ్ ద మెయిన్ కంటిన్యూస్ రీడింగ్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఓకే, రీడింగ్ కంటిన్యూస్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రాలో మనకి రీడింగ్ అనేది మెయిన్. మనం ముందు చేసిన దానికి సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్కి దీనికి సమ్ తేడా అనేది అంటే చేంజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ డయాగ్రామ్లో చూపిన విధంగా మనం చూస్తాం. నెక్స్ట్ డబుల్ బీమ్ ఇన్ టైమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. డబుల్ బీమ్ ఇన్ టైమ్, డబుల్ బీమ్ ఇన్ టైమ్ అంటే సేమ్ ద టైంలో మనకి టైం ప్రాసెస్లో ఇది చేస్తున్నాం మనం. ఓకే, ఈ థియరీని టైం ప్రాసెస్లో మనం చేస్తున్నాం. ఇన్ డబుల్ బీమ్ ఇన్ టైమ్ ఇన్స్ట్రుమెంట్స్ రేడియేషన్స్ ఫ్రమ్ మోనోక్రోమాటర్ split into 2 beams and simultaneously passes reference and sample cell only. Single wave falling on the photo detector. ఓకే, దీంట్లో డబుల్ బీమ్ ఇన్ టైమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ double beam in time instrument radiations from monochromata split into 2 beams and simultaneously passes reference and sample cell. Sample cell only single wave falling on the ఫోటో డిటెక్టర్. అంటే మనం వన్ ఆఫ్ ద సోర్స్ మనం మోనోక్రోమాటర్లోనికి పంపినప్పుడు మనకి రిఫరెన్స్ సెల్ అంటే శాంపుల్ సెల్ కింద మనం పంపుతున్నామండి. ఫోటో డిటెక్టర్ కింద పంపినప్పుడు యాంప్లిఫైర్ ద్వారా మనకి అంటే డిటెక్టర్లో పెట్టినప్పుడు ఒక శాంపుల్ సెల్ మాత్రమే మనకి పైకి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి యూనిట్లో లాంబర్ట్స్ లా అండ్ బిఎస్ లా. వాట్ ఈజ్ బిఎస్ అండ్ లాంబర్ట్స్ లా? ఓకే, లాంబర్ట్స్ లా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంబర్ట్స్ లా బిఎస్ లా అనే వాళ్ళు సైంటిస్ట్ అన్నమాట. మనకి ఒక మీడియం కింద లైట్ అనేది పంపినప్పుడు దాని వద్ద ఒక మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ వన్ లాంబర్ట్స్ లా. లాంబర్ట్స్ లా అంటే ఏంటి? మన బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ pass through a pure homogeneous medium. The decrease in the intensity of light with thickness of the absorbing medium at any point x is directly proportional to intensity of the incident light. Intensity of the incident light. When a beam of monochromatic light passes through a pure homogeneous medium. What is homogeneous medium? These are made same. ఓకే, సేమ్ ఈక్విలిబ్రియం సొల్యూషన్ మనం హోమోజీనియస్ అని చెప్తాం. హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ ఇన్ మీడియం. ఏ ప్యూర్ హోమోజీనియస్ మీడియం తీసుకుని దాన్ని ఒక మోనోక్రోమాటిక్ లైట్ని పంపినప్పుడు ద డిఫరెన్స్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ థిక్నెస్ ఆఫ్ ది అబ్జార్బింగ్ మీడియం అట్ ఎనీ పాయింట్ ఎక్స్ is directly proportional to its intensity of the incident light. అంటే మనం ఒక మీడియం కింద మనం ఏం చేస్తున్నామండి, ఒక లైట్ని పంపించినప్పుడు అక్కడ హోమోజీనియస్ మీడియంలో ఐదర్ సొల్యూషన్ ఆర్ లిక్విడ్ ఆర్ ఎనీ ఆర్గానిక్ సొల్యూషన్
It is mainly containing with homogeneous medium, that it was called as homogeneous solution. Okay, the decrease in the intensity of light అనేది దాని ఇంటెన్సిటీని డిక్రీజ్ చేస్తుంది with that of thickness of the absorbing medium at any point x is directly proportional to intensity of the incident light. It was called incident light. Okay, intensity మనం ఇన్సిడెంట్ లైట్ అని చెప్తాం. ఓకే, దీన్ని వన్ ఆఫ్ ద డెరివేషన్ కనుక అప్లై చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ది ఇన్సిడెంటీ ఆఫ్ లైట్ అండ్ థిక్నెస్ ఆఫ్ ఎక్స్ మీడియం ఆర్ ప్రొపోర్షనల్ టు ఇంటెన్సిటీ డినోటెడ్ ఐ అండ్ మైనస్ డిఐ బై డిఎక్స్. అంటే ఇంటెన్సిటీలో చేంజ్ అనేది విత్ థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం ఎక్స్ at any point x is directly proportional to intensity of the incident light minus di by dx directly proportional to I. ఓకే, మైనస్ డిఐ బై అంటే ఐ అనేది ప్రొపోర్షనల్ ఐ పక్కన ఏం చేస్తుంది, గుణిస్తుంది. అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. డిఎక్స్ ఏమే అవతల పక్కన డివైడ్ చేస్తుంది, అవతలకి వెళ్తే గుణిస్తుంది. మైనస్ డిఐ బై ఐ ప్రొపోర్షనల్ డిఎక్స్ డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ కేడిఎక్స్. అంటే మనకేమవుతుంది, ప్రొపోర్షనల్ని కాన్స్టెంట్గా తీసుకున్నాం. అప్పుడు మైనస్ కాస్త మనం యువతలకు తీసుకొచ్చామనుకోండి, మైనస్ కేడిఎక్స్ వేర్ కే ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటీ. ద అబౌవ్ ఈక్వేషన్స్ ఐ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. వేర్ కే ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటీ అంటే మోలార్ శోషణ గుణకం అని చెప్తాం. మోలార్ అబ్జార్బిటీ అంటే ఇటువంటి ఈక్వేషన్ మనం డిఐ బై ఐని మనం చూసుకున్నట్లయితే మనం ఇంటిగ్రేషన్ కనుక ఐఓబిఎస్ కనుక అప్లై చేసాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఎలా మారుతుంది అంటే దీనికి మనం లిమిట్స్ అనేవి చెప్తామండి. ఐకేమో I0 టు ఐ అని చెప్తాం, 0 టు ఎక్స్ అని చెప్తాం, లిమిట్స్ అని చెప్తాం ఇట్లా. ఓకే, అంటే మనకి ఎలాగా ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ డిఐ బై ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ కేడిఎక్స్ అవుతుంది. ఐకి లిమిట్స్ I0 టు ఐ, ఎక్స్ లిమిట్స్ 0 టు ఎక్స్. I0 టు ఐ డిఐ బై ఐ ఈక్వల్ టు 0 టు ఎక్స్. ఓకే, మైనస్ కేడిఎక్స్ ఓకే, మనకి లిమిట్స్ చూస్తే ఏమని చెప్పాం, 0 టు ఎక్స్ ఐ టు I0 అని చెప్పాం. ల్యాంబర్ట్స్లో మనకి లిమిట్స్ వచ్చేసరికి 0 టు ఎక్స్ అండ్ ఐకి లిమిట్స్ ఏంటి I0 టు ఐ, ఎక్స్ లిమిట్స్ 0 టు ఎక్స్. అంటే లాగ్ ఇంటిగ్రల్ I0 టు ఐ డిఐ బై ఐ ఈక్వల్ టు 0 టు ఎక్స్ మైనస్ కేడిఎక్స్ అని ఇందాక చెప్పాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దీన్ని ఏం చేస్తామంటే బోత్ లాగ్ తోటి డినోట్ చేస్తాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, లాగ్ డిఐ బై ఐ ఈక్వల్ టు అంటే ఇంటిగ్రేషన్ మనం లాగ్ తోటి మనం చేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఐ టు I0 ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ కే ఇంటూ ఎక్స్ 0 టు ఎక్స్. ఓకే, లాగ్ ఐకి I0 టు ఐ లిమిట్స్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ 0 టు ఎక్స్. ఓకే, దీన్ని మళ్ళీ లాగ్ అనేది ఐకి సంబంధించింది, I0కి సంబంధించింది. సో మనకి లాగ్ ఏ బై బి రూల్ ఏంటి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా. సో లాగ్ ఐ మైనస్ లాగ్ I0 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ 0, మైనస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ 0. ఓకే, లాగ్ ఐ బై I0 ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ని కనుక మనం చూసుకున్నాం అనుకో, అంటే మళ్ళీ లాగ్ని ఎలా రాసుకున్నాం, ఏ బై బి కింద తీసుకున్నాం. అంటే కేఎక్స్ మైనస్ 0, ఎక్స్ మైనస్ 0 కాబట్టి మనకేమవుతుంది, 0 టు ఎక్స్ అవుతుంది. ఓకేనా, లాగ్ ఐ మైనస్ లాగ్ I0 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ 0. లాగ్ ఐ బై I0 ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. సో ఐ బై I0 ఈక్వల్ టు మనం లాగ్ని యువతలు తీసుకొచ్చితే పవర్లో మెయింటెనెన్స్ చేస్తాం. సో ఈ పవర్ మైనస్ కేఎక్స్. సో ఐ ఈక్వల్ టు I0 ఈ పవర్ మైనస్ కేఎక్స్. I0
equal to intensity of incident light. I naught equal to intensity of incident light. Okay, next one is BS law. What is BS law? About discussed mainly when a beam of monochromatic light is passed through a solution, decrease in the intensity of light with the thickness of the solution is directly proportional to the intensity of incident light as well as the concentration of the solution. What is BS law? బిఎస్లా ల్యాంబెట్స్లో తెలుసుకున్నాం. ల్యాంబెట్స్లో అంటే వన్ ఏ రేర్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ వన్ థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం అట్ ది పాయింట్. ఓకే, మనకు వచ్చిన వాల్యూ ఎంత ల్యాంబెట్స్లా కంటే I/I0 ఈక్వల్ టు e⁻−kx. ఇప్పుడు బిఎస్లాకి మనం చూస్తే ఒక వన్ ఆఫ్ ద వాల్యూ కాన్సన్ట్రేషన్ బట్టి చూస్తాం. మనం ఇది వచ్చేసరికి ఇంటెన్సిటీ బట్టి చూసాం. I0 ఈక్వల్ టు ఏం డిఫైన్ చేసింది మనకి? ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది డిఫైన్ చేసింది. I=I0 e⁻−kx. ఓకే, మనం బిఎస్లా కనుక చూసుకున్నాం అనుకోండి, when a beam of monochromatic light is passed through a solution, decrease in the intensity of light with the thickness of the solution is directly proportional to the intensity of incident light as well as the concentration of the solution. It is also మనకి బిఎస్ ల్యాంబెట్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ని డిస్కస్ చేస్తే మనకి ఇది వచ్చేసరికి ఏం జరుగుతుంది? థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ యాజ్ వెల్ యాజ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కాకుండా మనకి దాని కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఎలా చూస్తామండి? -di/dx డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు CI. DI అంటే ఇంటెన్సిటీ థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్. ఓకే, -di/dx డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు CI. C అంటే కాన్సన్ట్రేషన్, I అంటే ఇంటెన్సిటీ ఇన్సిడెంట్ ఆఫ్ లైట్.
ఓకే, మైనస్ డిఐ బై ఐ విత్ రెస్పెక్ట్ టు ది మైనస్ డిఐ బై డెరివేటివ్ అప్లై చేస్తే యాక్చువల్లీ ఐ బై డిఎక్స్ వస్తుంది. సో మనం డెరివేటివ్ అప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్ డిఐ బై డిఎక్స్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు సిఐ అని చెప్పాం. మైనస్ డిఐ బై ఐ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు సిడిఎక్స్ అంటే ప్రొఫెషనల్ని సిడిఎక్స్ కింద తీసుకున్నాం. డిఎక్స్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ డిఐ బై డిఎక్స్లో డివైడ్ చేస్తుంది, యువతలకు వస్తే గుణిస్తుంది. ఐ ఏం చేస్తుంది ఇక్కడ గుణిస్తుంది, యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, మైనస్ డిఐ బై ఐ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ది సిడిఎక్స్. ఓకే, డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ ఈ సిడిఎక్స్ అని చెప్తాం మనం. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ని మనం ఎలా తీసుకున్నామండి, ఈ కింద తీసుకున్నాం, క్యాపిటల్ ఈ కింద తీసుకున్నాం. దేర్ క్యాపిటల్ ఈజ్ ఏ మోలార్ అబ్జార్బిటీ. మనం ల్యాంబర్ట్స్కి చూసుకున్నట్లయితే మనం ల్యాంబర్ట్స్లా చూస్తే మనకేమవుతుంది, ల్యాంబర్ట్స్లా కే ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటీ కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ డిఐ బై ఐ ఈక్వల్ టు మైనస్ ఈసిడిఎక్స్. ఈ అంటే ఏంటి, మోలార్ అబ్జార్బిటీ. ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ లిమిట్స్ ఆర్ ఐకి లిమిట్స్ ఏంటి, ఐ నాట్ టు ఐ, ఎక్స్కి లిమిట్స్ 0 to x. In the above equation integrating on both sides I naught to I di by I equal to 0 to x minus EC dx. I naught to I minus I naught to I di by I equal to 0 to x minus EC dx. ఓకే, మనం లాగ్ తోటి డినోట్ చేసాం అనుకో, లాగ్ ఐ నాట్ టు ఐ ఈక్వల్ టు మైనస్ ఈసీ ఇంటూ ఎక్స్ 0 to x. ఓకే, మనం ఏం తీసుకున్నాం, డిఐ బై ఈక్వల్ టు మైనస్ ప్రొఫెషనల్ని ఈ కింద తీసుకున్నాం, మైనస్ ఈసీడిఎక్స్. దేర్ ఈ అనేది ఏంటి, మోలార్ అబ్జార్బిటీ. ఓకే, మనం కనుక ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఐ నాట్ టు ఐ డిఐ బై ఐ ఈక్వల్ టు 0 to x మైనస్ ఈసీడిఎక్స్ లాగ్ ఐ నాట్ టు ఐ ఈక్వల్ టు మైనస్ ఈసీఎక్స్ 0 to x. log I minus log I naught equal to minus EC into x minus 0. log I minus log I naught equal to minus EC x minus 0. x minus 0 log I అంటే చెప్పాను కదా ఇందాక, log A by B ఫార్ములాని మనం log A minus log B కింద తీసుకుంటాం. log A by B ఫార్ములాని log A minus log కింద, అంటే log I minus log I naught ఈక్వల్ టు మైనస్ ఈసీ ఎక్స్ మైనస్ 0. log ఐని మళ్ళీ A by B log I by I naught ఈక్వల్ టు మైనస్ ఈసీ ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్సే కదా, మైనస్ ఈసీ ఎక్స్ I by I naught ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఈసీ ఎక్స్ కింద తీసుకున్నాం. అంటే ఇది పవర్లో చూపిస్తాం అన్నమాట. log I naught to I equal to minus kx 0 to x log I సేమ్ ఇందాక జరిగిన ప్రాసెస్ ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, అక్కడ I naught అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటీ ఏదో మోలార్ శోషణ గుణకం, x ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ది మీడియం అని చెప్తాం. x ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ది మీడియం. ఓకే, కాన్సన్ట్రేషన్లో చేంజ్ మాట బిఎస్లా, అది ఇంటెన్స్లో చేంజ్ వస్తే అది లాంబర్ట్స్లా. ఇప్పుడు రెండింటిని కలిపి చూస్తామండి, బియర్ లాంబర్ట్స్లా. రెండింటిని కలిపి చూస్తే మనకి ఏమొస్తుంది, బియర్ లాంబర్ట్స్లా. ఓకే, బియర్ లాంబర్ట్స్లా ఏం చెప్తుందంటే, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది సొల్యూషన్ ఈజ్ డిపెండ్ ఆన్ బోత్ కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంత్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, the intensity of a light transmitted by the solution is dependent on both concentration and path length of the solution బియర్ లాంబర్ట్స్లా రెండింటిని చూసాం మనం ఇప్పుడు. అంటే బియర్ లాంబర్ట్స్లో ఏమో వెన్ ఏ రేర్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ హోమోజీనియస్ మీడియం అండ్ థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం ఎట్ ది పాయింట్ అని చెప్తున్నా. ఓకే, ల్యాంబర్ట్స్లా బిఎస్లా కనుక చూస్తే అది ల్యాంబర్ట్స్లా అండి, సారీ. బిఎస్లా కనుక చూస్తే ఏంటి, వన్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ ద థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది intensity of incident light as well as the concentration of the solution. ఓకే, ఇక్కడ వచ్చేసరికి బియర్ లాంబర్ట్స్లా అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ఏ లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది సొల్యూషన్ ఈజ్ డిపెండ్ ఆన్ బోత్ కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంత్ ఆఫ్ ది సొల్యూషన్.
ఓకే. బిఎస్ లాంబర్ట్స్లో వచ్చేసరికి ఏంటి, ఇంటెన్సిటీలో ఒక లైట్ని కనుక మనం ఒక సొల్యూషన్ మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఒక పాత్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ద absorption of a light by a solution is generally expressed as combined Beer-Lambert's law. According to this law, the absorption of a solution capital A is linearly related to the concentration C of the absorbing pieces and the path length x of the radiation in the absorption medium. ఓకే. దీంట్లో ఏం చూస్తున్నాం, బియర్ లాంబర్ట్స్లో అంటే ఒక రెండిట్లకి బియర్స్లా అండ్ లాంబర్ట్స్లా థిక్నెస్ ఆఫ్ ది మీడియం అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది ఏ సొల్యూషన్. అంటే ఎంతో కొంత పర్టికులర్ చేంజ్ ఆఫ్ సొల్యూషన్లో లైట్ అనేది చేంజ్కి గురవుతుంది అని చెప్తాం. ఓకే. ద అబ్సార్ప్షన్ ఆఫ్ యర్ సొల్యూషన్ క్యాపిటల్ ఏ ఈజ్ లీనియర్లీ రిలేటెడ్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సి. ఎక్కడ రిలేట్ అవుతుంది, క్యాపిటల్ ఏ అబ్జార్ప్షన్ ఆఫ్ సొల్యూషన్ సి మీద డిపెండ్ అవుతుంది. సి అంటే కాన్సన్ట్రేషన్, ఎక్స్ అంటే పీసెస్ అండ్ ది పాత్ లెంత్, అంటే ఎంత లెంత్ అయితే వేవ్ ట్రావెల్ అవుతుందో అది థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం కింద మనం సమ్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్ తోటి డినోట్ చేస్తాం ఇన్ ద అబ్జార్ప్షన్ మీడియం. ఓకే. రెండు లాస్ని మనం కనుక చూస్తాం, ఒక బిఎస్ లా, లాంబర్ట్స్ లా. ఓకే. log I by I naught equal to minus ECX, log I by I naught equal to minus ECX equal to A. అంటే log I by I naught equal to అంటే మైనస్ ECX అంటే A అని చెప్తాం. అంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. log I by I naught equal to minus ECX to log I by I naught, A equal to minus ECX అని చెప్తున్నాం. For 1 molar solution of a compound, okay, for 1 molar solution of a compound C equal to 1 and for a path length of 1 centimeter, the molar absorbability and is equal to the absorbance A. ఓకే. అబ్జార్బెన్స్ ఏ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, log I by I naught ఈక్వల్ టు మైనస్ ECX అని చెప్పాం. log I by I naught ఈక్వల్ టు అంటే మైనస్ ECX అంటే log I by I naught అనేది ఈక్వల్ టు ఏకి ఈక్వల్గా ఉంటుందని చెప్తాం, అబ్జార్బెన్స్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, log I by I naught ఈక్వల్ టు మైనస్ ECX ఈక్వల్ టు ఏ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు మైనస్ ECX. సో ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఏమని చెప్తున్నాం, 1 molar సొల్యూషన్ ఆఫ్ ఏ కాంపౌండ్ కాన్సన్ట్రేషన్ 1 అయితే ఫర్ ఏ పాత్ లెంత్ ఆఫ్ 1 centimeter ద మోలార్ అబ్జార్బిలిటీ అండ్ ఈజ్ ఈక్వల్ టు ది క్యాపిటల్ ఏ. ఇప్పుడు అసలు మనం ఏమేమి తెలుసుకుందామంటే అబ్జార్ప్షన్ అంటే ఏంటి, అబ్జార్బెన్స్ అంటే ఏంటి. ఓకే. అబ్జార్ప్షన్ అండ్ అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్ అండ్ మోలార్ అబ్జార్బిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఫస్ట్ వన్ ట్రాన్స్మిటెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్మిటెన్స్. అసలు ఇప్పుడు వరకు మనం మోలార్ అబ్జార్బిలిటీ చూసాం, అబ్జార్బెన్స్ వచ్చింది, ట్రాన్స్మిటెన్స్ కూడా వచ్చింది మెయిన్గా. ఇప్పుడు ఈ పదాలు అంటే ఏంటో, మనం ఆ పదాల యొక్క మీనింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ వన్ ట్రాన్స్మిటెన్స్ శోషణత్వము అని చెప్తాం. ట్రాన్స్మిటెన్స్ అన్న మనకి అబ్జార్బెన్స్ అంటే శోషణం. ఓకే. ట్రాన్స్మిటెన్స్ అంటే ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ఎనీ సొల్యూషన్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్ ట్రాన్స్మిటెన్స్ బై ది సొల్యూషన్. ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ఎనీ సొల్యూషన్ ఈజ్ ద transmittance of any solution is the fraction of the incident radiation. Transmittance by the solution, it is expressed in terms of percentage. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఎనీ సొల్యూషన్కి ఒక ఇన్సిడెంట్ రేడియేషన్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం అంటే స్మాల్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనం ట్రాన్స్మిటెన్స్ అని చెప్పొచ్చు. బై ది సొల్యూషన్ ఉద్గారణము అని చెప్పొచ్చు అన్నమాట.
ట్రాన్స్మిటెన్స్ మీన్స్ ఉద్గారం, శోషణత్వం కాదండి, ఉద్గారం అని చెప్తాం. ఓకే, ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. అంటే దేంతో డినోట్ చేస్తాం, మన పర్సంటేజ్లో మనం డినోట్ చేస్తాం. లెట్ ద ఒరిజినల్ పవర్ ఆఫ్ ద బీమ్ పీ నాట్, రేడియంట్ పవర్ ఆఫ్ ది బీమ్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్. ఎటెన్యుయేషన్ మీన్స్ క్షీణత అని చెప్తాం. ఆఫ్టర్ పీ దెన్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ది given solution. The transmittance of the given solution. ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి, ఒక ఎనీ సొల్యూషన్కి మనం ఒక పర్టికులర్ వేవ్ ఆఫ్ లైట్ని పంపినప్పుడు మనకి ఎనీ సొల్యూషన్ మనం పర్టికులర్ వేవ్ ఆఫ్ పంపుతున్నాం. అంటే ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ఎనీ సొల్యూషన్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్ ట్రాన్స్మిటెడ్ బై ది సొల్యూషన్. ఓకే, అంటే అది దాంట్లో ఎంతో కొంత సమ్ ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పర్సంటేజ్లో మనం చూస్తున్నమాట. అంటే ఒరిజినల్ పవర్ ఆఫ్ ది బీమ్ పీ నాట్, రేడియంట్ పవర్ ఆఫ్ ది బీమ్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్. అంటే సమ్ ఎటెన్యుయేషన్కి క్షీణతకి గురవుతుందన్నమాట మనకి. ఓకే, ఎటెన్యుయేషన్కి మనం చూస్తాం. అంటే మనకి లెట్ ద ఒరిజినల్ పవర్ ఆఫ్ ద బీమ్ పీ నాట్, అలాగే రేడియంట్ పవర్ ఆఫ్ ది బీమ్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్, ఆఫ్టర్ పీ దెన్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ది సొల్యూషన్. పీ దెన్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామండి ఇన్సిడెంట్ ట్రాన్స్మిటెన్స్. అంటే మనకి ఒక సొల్యూషన్లో ఒక ఇన్సిడెంట్ రేడియేషన్ మనం ట్రాన్స్మిటెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే పర్సంటేజ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. లెట్ ద ఒరిజినల్ పవర్ ఆఫ్ ది బీమ్, మనం పంపిన దానికి అండ్ పీ నాట్ కింద తీసుకుంటే ఒక రేడియంట్ పవర్ ఆఫ్ ద బీమ్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్. అది ఎంతో కొంత క్షీణతకు గురైన తర్వాత మనకి విడుదలయ్యే వికిరణాన్ని మనం ఎటెన్యుయేషన్ తర్వాత, సో ఆఫ్టర్ దెన్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ది సొల్యూషన్, దాన్ని ఏమంటామంటే లెట్ సీ ద పర్సంటేజ్ అని చెప్తామన్నమాట. ఓకే, దాన్ని పీ బై పీ నాట్. అంటే ఇక్కడ పీ అంటే ఏంటి, ఒరిజినల్ కదా, ఆఫ్టర్ ఎటెన్యుయేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద బీమ్. ఒక ఒరిజినల్ పవర్ ఆఫ్ ది బీమ్ పీ నాట్, రేడియంట్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్ తర్వాత ఆఫ్టర్ పీ అని చెప్తున్నాం లైట్ని. తర్వాత ముందు ఎటువంటి శక్తి అనేది అక్కడ ఎనర్జీ అనేది ఉద్గారం అవ్వకుండా చూసేది మనం పీ నాట్ తోటి డినోట్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ ఆఫ్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ ది సొల్యూషన్ లైక్ పీ బై పీ నాట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అని చెప్తాం. ఇక్కడ టీ ఈక్వల్ టు, టీ అంటే ట్రాన్స్మిటెన్స్ని చూపిస్తుంది క్యాపిటల్ టీతో. మనం ఎలా అయితే ఒక వేవ్ నెంబర్ మ్యూ బార్ ఇలా అనుకున్నామో, ఫ్రీక్వెన్సీ అంటే న్యూ అని, వెలాసిటీ అంటే వి అని, అలా ట్రాన్స్మిటెన్స్కి క్యాపిటల్ టీ తోటి డినోట్ చేస్తాం, టెంపరేచర్ కాదు. ఇక్కడ టీ అంటే ట్రాన్స్మిటెన్స్ పీ బై పీ నాట్ ఆఫ్టర్ ఎటెన్యుయేషన్ అండ్ ఒరిజినల్ బీమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రేడియేషన్ ఇంటూ 100. ఓకే, ఇన్సిడెంట్ లైట్ పీఓ అండ్ సబ్స్టెన్స్ ఎమిటెడ్ లైట్. మనకేం జరుగుతుంది దీంట్లో, సబ్స్టెన్స్ మీద ఒక ఇన్సిడెంట్ ఆఫ్ లైట్ పీ నాట్ని తీసుకుంటే తర్వాత ఆఫ్టర్ ఎటెన్యుయేషన్ తర్వాత ఎమిషన్ ఆఫ్ లైట్. ఏదైనా సరే మనకి ఒక సబ్స్టెన్స్ మీద జరుగుతుంది. స్పెక్ట్రోస్కోపీలో ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటి, ఇంట్రడక్షన్ పార్ట్స్. మనకి ఒక సబ్స్టెన్స్ మీద మనకి లైట్ అనేది వెళ్ళినప్పుడు ఆ సబ్స్టెన్స్ ఎంతో కొంత లైట్ని అబ్జార్బ్ చేసుకుని మిగతా రిమైనింగ్ లైట్ని మనకి బయటకు పంపించేస్తుంది. దాన్ని అబ్జార్బ్ చేసుకుంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏమని చెప్తున్నాం, ఎమిషన్ ఆఫ్ లైట్ అని చెప్తున్నాం. అంటే మనం పంపిన లైట్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అక్కడ లైట్ అనేది సమ్ ఎటెన్యుయేషన్ ప్రాసెస్కి గురయ్యి మళ్ళీ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం పంపిన లైట్కి అక్కడ అది అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ ఎమిషన్ ఆఫ్ అయిన లైట్కి మనకి సమ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఈ చేంజెస్లో మనం ఎలా చెప్తున్నామంటే ఈ చేంజెస్ అనేవి గురవుతున్నాయండి డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోప్, ఫోటోమెట్రీ, సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అండ్ ఇవన్నీ చూసామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చూసాం, బియర్ లాంబర్ట్స్లా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది లేకుండా పేపర్ అనేది ఉండదు మనకి. ఓకే, కంపల్సరీ ఈ క్వశ్చన్
మనకి డెఫినెట్లీ వస్తుందండి. బిఎస్‌లా, లాంబర్ట్స్‌లా, బిఏ లాంబర్ట్స్‌లా. ఎస్ఏకి అడిగితే మనం బిఎస్‌లా రాస్తాం, లాంబర్ట్స్‌లా రాస్తాం, నెక్స్ట్ బిఆర్ లాంబర్ట్స్‌లా రాస్తాం. ఓన్లీ బిఎస్ అండ్ లాంబర్ట్స్‌లా అడిగితే. అలా కాకుండా వాట్ ఈజ్ బిఎస్ లాంబర్ట్స్‌లా అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎనీ గివెన్ ఆఫ్ 2 అప్లికేషన్స్ అండ్ 1 ఆర్ 2 అప్లికేషన్స్ అని అడుగుతాడు. అలా అడిగితే మాత్రం కంపల్సరీ మనం ఎనీ 1 అప్లికేషన్ అనేది రాయాలండి. ఒక అప్లికేషన్ రాస్తే సరిపోతుంది. ఓకే. ఇన్స్టంట్ లైట్ నోట్ సబ్స్టెన్స్ ఎమిటెడ్ లైట్ అది మనం ఏమని చెప్తున్నాం ట్రాన్స్మిటెన్స్ అని చెప్తున్నాం. ఓకే.